నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఇదిగోండి ఇప్పుడైతే ఫ్రేమ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడికి వచ్చినాము. స్కై వ్యూస్ అడ్రస్ హోటల్, డౌన్ టౌన్ దుబాయ్. టైం అయితే 2 అవుతుంది. ఇక్కడ ఒక యాక్టివిటీ తీసుకున్నాను నేను, ఇది తీసుకోలేదు. ఇది ఎడ్జ్ వాక్ అంటారు దీన్ని. అరౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది నేను తీసుకుంది గ్లాస్ స్లైడ్. సో ఇది చూడండి ఎంత డెడ్లీ ఉంటుంది ఈ యాక్టివిటీ. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గ్లాస్ లేదు వెనకాల, వాళ్ళు జస్ట్ అంటే ఇదంతా వాక్ చేసుకుంటూ రావచ్చు. బాగా గుండె ధైర్యం ఉన్నోళ్ళు అయితే, ఎన్ని ఫేక్ ట్రీస్, ఫేక్ ప్లాంట్స్, గుండె ధైర్యం ఉన్నోళ్ళు అయితే ఇవ్వండి ఇదంతా అక్కడి నుంచి మన కనుచూపు మేర నుంచి ఇవ్వండి ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు. అక్కడ గ్లాస్ ఉండదు. అవి చూడండి, ఒక అతను ట్రై చేస్తుండు, ఆడ వేలాడబడతారు. ఇగో ఎక్కడ ఇగో ఇదంతా నడవచ్చు వాళ్ళు. చూస్తారు కదా లోపల నుంచి. ఇగోండి ఇదంతా వాక్ చేసుకుంటూ రావచ్చు. సో ఇక్కడికి రావడానికి ఫ్రేమ్ నుంచి 40 dirhams అయితే అయింది ఊబర్లో. కరీము ఊబర్ బాగా ఇక్కడ ఉంటాయి. అవి చూడండి, ఆ కెమెరా కూడా పోయిండు, కెమెరా కూడా పట్టుకొని పోయిండు. సో అక్కడ వేలాడబడితే ఇట్లా వాళ్ళ చేతులు వదిలేస్తే ఫోటో తీస్తారు. అది ఒక ఎట్లా అంటే బ్యాక్ సైడ్లో ఏమి ఉండదు. సో ఇదొక థ్రిల్లింగ్ యాక్టివిటీ ఇన్ దుబాయ్. సో ఇది నేను చెప్పిన స్లైడ్ చూసిరా, ఇది నేను బుక్ చేసుకున్నా. 2500 పడ్డది ఇది. ఈ అడ్రస్ హోటల్కి ఇది వ్యూస్ చూడడానికి కూడా ఎంట్రీ. ఇట్లా డబ్బులు దొబ్బుతారంటే ఈ దుబాయ్లో జస్ట్ ఏం లేదు. ఇక్కడ నుంచి మనకి స్లైడ్ చేపిస్తాడు అంతే. ఇక్కడ పెట్టేసి దాని మీద ఆ చాప మీద కూర్చోబెట్టేసి ఇవ్వండి ఇట్లా అంతే స్లైడ్ అవుతాం. ఒకసారి చూడండి, ఏమంత భయంకరంగా ఏమి ఉండదు, మామూలుగా ఉంటుంది. కొంచెం అక్కడ పోయినాక లాస్ట్కి అక్కడ దిగినప్పుడు కొద్దిగా ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ అదర్ దెన్ దట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వ్యూస్ చూడండి. ఇక్కడ డైరెక్ట్గా ఇందులోంచి ఈ హోటల్ నుంచి అడ్రస్ డౌన్ టౌన్ హోటల్ నుంచి డైరెక్ట్ బూర్జ్ వ్యూ. సో అది ఆ స్లైడ్ నేను చేసిన ఇందాక, కానీ దాని వీడియో నాకు ఇంటర్నెట్ లేక నేను యూట్యూబ్లో వెళ్ళాను. ట్రై చేస్తా, వీలైతే పెడతాను కూడా. సో వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది మీరు చేసుకోవాలనుకుంటే క్లూక్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకా గుండె ధైర్యం ఎక్కువ ఉంటే ఎడ్జ్ వాక్ చేయొచ్చు. ఇంకోటి గ్లాస్ వాక్ అని ఉంటుంది అన్నమాట.